ప్రపంచంలో ఇన్నాళ్ళు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ధనవంతుడు అని అందరికీ తెలిసిందే. ఆ తరువాత త్రివేంద్రం శ్రీ అనంత పద్మనాభుడు ఆయన రహస్య గదులు తెరిస్తే అనేక కోట్ల సంపద బయటికి వచ్చింది. ఆ తరువాత ఆయనే ధనికుడు అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు శ్రీ పూరి జగన్నాథుడు ఆయన యొక్క రత్న భాండాగారము తెరవాలి అని సంకల్పించారు. ఆయన యొక్క రత్న భాండాగారము 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్నది. మరి ఆ భాండాగారము తెరిస్తే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని, త్రివేంద్రం అనంత పద్మనాభుణ్ణి శ్రీ పూరి జగన్నాథుడు దాటతాడా సంపదలో అని అందరూ ఆలోచిస్తున్నారు. 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరి రత్న భాండాగారం ఈ నెల 14న తెరవాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడికి శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథునికి వెలకట్టలేని విలువైన ఆభరణాలు, అద్భుతమైన వజ్ర వైఢూర్యాలు, కిరీటాలు 5 కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదుల్లో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దాన్ని తెరిచేవారుట, సంపద లెక్కించేవారుట. కానీ 1978 తర్వాత ఆ రత్న భండాగారాన్ని తెరవలేదు. దీంతో ఆ భండాగారంపై వివాదాలు ఎన్నో నడిచినాయి. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల విషయంగా తీసుకొని మేము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శ్రీ పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరుస్తామని చెప్పారు. అదేవిధంగా వారు గెలిచారు, కమిటీ వేశారు. 14వ తేదీ పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరుచుకోబోతుంది. అసలు తాళం ఏమైంది అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు కూడా చేస్తారుట. ఇక్కడ ఒక్క విషయం ఏమిటి అంటే భండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి పూర్తి నివేదికని ఇస్తారుట. రథయాత్ర పని భారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భండాగారం డూప్లికేట్ తాళపు చెవిని కలెక్టరేట్లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని ఆయన 14న కమిటీకి అందజేస్తారుట ఆ డూప్లికేట్ తాళాన్ని. దాంతో తెరుచుకోపోతే తాళాన్ని పగులగొట్టి తలుపులు తెరుస్తారుట. జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు, గోమేధిక పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, కిరీటాలు, గదలు, వెండి తదితరమైన వస్తువులు అనేకం వేల కోట్ల సంపద ఉంది. వీటి నాణ్యత పరిశీలిస్తారుట. అయితే దీనికి నిపుణుల అవసరం. భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదుట. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతారుట. అప్పటి వరకు కమిటీ సభ్యులందరూ చూడండి, ఇక్కడ శాకాహారం తింటూ ఏ నియమాలైతే పాటించాలో స్వామివారికి ఆ నియమాలన్నీ పాటిస్తూ నియమ నిష్టలతో ఉంటారుట. పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదుల్లో భద్రపరిచారు. పూర్వకాలంలో ఈ గది తలుపులు 3 సంవత్సరములకు ఒకసారి తెరిచి సంపదను లెక్కించేవారుట. చివరిసారిగా 1978లో లెక్కించారు. దానికి 70 రోజులు పట్టిందిట. ఎంత సంపద ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ లెక్కన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని, త్రివేంద్రం శ్రీ అనంత పద్మనాభుణ్ణి మించిపోయేట్లు ఉన్నాడు శ్రీ పూరి జగన్నాథుడు. ఇప్పటి వరకు అంటే 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్ళలేదు. పూర్వకాలంలో భక్తులు, రాజులు, ఇంకా అనేకులు స్వామివార్లకు సమర్పించిన అనేక బంగారు రత్న ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, కెంపులు, కిరీటాలు, గదలు, ఇంకా అనేకమైన సంపద, వెలకట్టలేని సంపద ఉంది. వీటి విలువను వెలకట్టలేరుట. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ రత్న భండాగారం తెరిస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారు. కొంతమంది పూరి జగన్నాథుడు త్రివేంద్రం అనంత పద్మనాభుణ్ణి మించిపోతాడేమో సంపదలో అని ఆలోచిస్తున్నారు. ఇక 14వ తేదీ శ్రీ పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరిస్తే ఎంత సంపద ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రపంచం మొత్తం 14వ తేదీ ఆ పూరి రత్న భండాగారం తెరిస్తే శ్రీ పూరి జగన్నాథుడి సంపద ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అని ఎదురు చూస్తున్నారు. శ్రీ పూరి జగన్నాథుడు ఏం చేస్తాడు, ఆయన జగన్నాటక సూత్రధారి, మరి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏవైనా ఉపద్రవాలు ఎదురవుతాయా లేక సవ్యంగా సాగుతుందా? ఎందుకంటే ఆ రోజే 70 రోజులు పట్టింది కాబట్టి ఇప్పుడు ఎన్ని నెలలు పడుతుందని ఆలోచిస్తున్నారు. కానీ శ్రీ పూరి జగన్నాథుడి దయ ఉంటే అంతా సవ్యంగా జరుగుతుంది. ప్రస్తుతం కుళ్ళు కుట్రలతో ఉన్న సమాజం కాబట్టి ఆయన దయ మీద ఆధారపడి ఉంటుంది. ఏవైనా ఉపద్రవాలు జరుగుతాయా, ఇంకా మరేదైనా జరుగుతుందా, లేక అంతా సవ్యంగా జరుగుతుందా అనేది ఆ జగన్నాటక సూత్రధారి అయిన
శ్రీ పూరి జగన్నాథుడికే తెలియాలి. కానీ భక్తులు మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఏం జరుగుతుంది 14వ తేదీ అని. ఆయన దయ ఉంటే అంతా సవ్యంగా జరుగుతుంది. జై శ్రీ పూరి జగన్నాథ్, జై శ్రీ పూరి జగన్నాథ్, జై శ్రీ పూరి జగన్నాథ్.